హాయ్ హలో ఈరోజు మీకు రిలయన్స్ జియో సిమ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది 4G ఎనేబుల్డ్ మొబైల్ అయితే మీరు రిలయన్స్ డిజిటల్కి వెళ్ళి మీ 4G సిమ్ తెచ్చుకున్న తర్వాత మీ మొబైల్లో దాన్ని ఫస్ట్ మీ సిమ్ 1 స్లాట్లోనే వేయండి. సిమ్స్ 2 స్లాట్లో అయితే వేయకండి. ఎందుకంటే సిమ్ 2లో కొన్ని మొబైల్స్కి 4G ఎనేబుల్డ్ ఉండవు. కాబట్టి ఫస్ట్ సిమ్ 1లోనే మీ సిమ్ వేసేయండి. సిమ్ వేసిన తర్వాత మీకు వైఫై అవైలబుల్ ఉంటే వైఫై, మీ మొబైల్ డేటా ఉంటే మొబైల్ డేటా నుంచి ఈ మై జియో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో మై జియో యాప్ ఇది ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కింద లోపల ఆల్మోస్ట్ ఒక 11 to 12 యాప్స్ ఉంటాయి. లోపల అన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి. అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఫస్ట్ మై జియో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న మిగతా 10 to 11 యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అన్నీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు వెయిట్ చేయాలి. మీ సిమ్ యాక్టివేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో మీరు అందుకని సిమ్ తీసుకునేటప్పుడు మీ రిలయన్స్ డిజిటల్ స్టోర్లో మీరు అడగండి మీ సిమ్ ఎప్పటికీ యాక్టివేట్ అవుతుంది. వాళ్ళు క్లియర్గా చెప్తారు ఎన్ని రోజులు పడుతుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పెరిగారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. నాది ఆల్మోస్ట్ 2 to 3 days పట్టింది యాక్టివేట్ అవ్వడానికి. సో ఆఫ్టర్ 2 to 3 days మీరు మీ మొబైల్ని ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి. పైన ఇలా జియో 4G అని నెట్వర్క్ చూపించారు. అంతవరకు మీరు ఏం చేయలేరు. నెట్వర్క్ చూపించిందంటే సో మీ సిమ్ యాక్టివేషన్ అయ్యిందని, లేదా మీ ఇంకొక మెసేజ్ అయినా వస్తుంది. మీకు నెట్వర్క్ రాకపోయినా ఒక మెసేజ్ వస్తుంది. సో ఇది డియర్ కస్టమర్, ఇది మీ అప్లికేషన్ వచ్చింది, మాకు మీ నెంబర్ని యాక్టివేట్ చేస్తున్నామని మెసేజ్ వస్తుంది. దీని తర్వాత ఇంకొక మెసేజ్ వస్తుంది, ఇది మీ నెంబర్ టెలి వెరిఫికేషన్కి రెడీ అని ఇంకొక మెసేజ్ వస్తుంది. సో ఈ 2 మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే మీకు పైన ఇలా జియో 4G అని వస్తుంది. నేను ఇక్కడ సిమ్ 2లో వేసాను, కానీ యాక్టివేషన్ అయిన తర్వాత మీరు సిమ్ 1 అయినా వేసుకోవచ్చు, సిమ్ 2 అయినా వేసుకోవచ్చు. కానీ యాక్టివేషన్కి ముందు సిమ్ 1లో వేస్తేనే బెటర్. ఎందుకంటే చెప్పాను కదా, సెకండ్ సిమ్ 2లో కొన్ని మొబైల్స్కి 4G ఎనేబుల్డ్ ఉండవు. సో ఇది అయిపోయిన తర్వాత మీ నెట్వర్క్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఆల్రెడీ 10 యాప్స్ ఇన్స్టాల్ చేశారు కదా, దీంట్లో ఒక యాప్ ఉంటుంది జియో జాయిన్ యాప్ అని. ఇక్కడ చూసారా, సెకండ్ యాప్ జియో జాయిన్ యాప్ ఓపెన్ చేయాలి. ఈ జియో జాయిన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా మీ సిమ్ 1లో ఉన్న మీ జియో యాప్ని ఐడెంటిఫై చేసి మీ ఫోన్ నెంబర్ని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసిన తర్వాత మీరు మొబైల్ కాల్స్ కానీ ఏదైనా కానీ మీరు ఇవన్నీ ఈ యాప్ నుంచే చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఒకసారి మీరు జియో జాయిన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కాల్స్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మీరు 1977కి మీరు కాల్ చేయాలి. సో ఓకే, ఇక చూడండి జియో జాయిన్ ఆన్లైన్ ఉంది కదా, ఆన్లైన్ అని వస్తుంది. మీరు ఒకవేళ సిమ్ యాక్టివేట్ అంటే జియో జాయిన్ ఆన్లైన్ అని వచ్చిన తర్వాత మీరు దీని డైలర్లో వెళ్ళి జియో జాయిన్ నుంచే 1977కి మీరు కాల్ చేయాలి. ఓకేనా. ఓకే, సో ఇది 1977కి కాల్ చేయాలి. కాల్ చేస్తే మీరు ఏదైతే ఐడెంటిఫికేషన్కి ప్రూఫ్ ఇచ్చారో, ఆధార్ కార్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ ఏదో ఒకటి, మోస్ట్ ఆఫ్ ద టైం మీ ఆధార్ కార్డే అడుగుతారు కాబట్టి దాంట్లో ఉన్న లాస్ట్ 4 digits మీరు టెలి వెరిఫికేషన్ చేసుకోవాలి. లాస్ట్ 4 digits ఎంటర్ చేస్తే మీ సిమ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం వెయిట్ చేస్తే, ఒక 10 to 15 minutes వెయిట్ చేస్తే మీకు ఇప్పుడు 3rd మెసేజ్ వస్తుంది, మీ జియో నెంబర్ ఇప్పుడు రెడీగా ఉంది, మీరు మిగతా యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ యాక్చువల్గా అయితే ఈ యాప్స్ మనం ముందే డౌన్లోడ్ చేసాం కాబట్టి సో దీంతో మనకి పని లేదు. సో నెక్స్ట్ మీ మొబైల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు మై జియో యాప్కి మళ్ళీ వెళ్ళాలి. మై జియో యాప్కి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి సైన్ ఇన్ చేస్తే, ఆల్రెడీ నేను సైన్ ఇన్ చేసే కాబట్టి నాకు ఈ స్క్రీన్ వస్తుంది. లేదంటే మీకు సైన్ ఇన్ అన్న సైన్ అప్ అని వస్తుంది. సైన్ అప్ ఫస్ట్ టైం యూస్ చేస్తాను కాబట్టి మీరు సైన్ అప్ చేసి సో మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఇదిగో మీకు కనపడుతున్న స్క్రీన్ వస్తుంది. మీరు ఎంత డేటా యూస్ చేస్తారో, ఎన్ని కాల్స్ చేస్తారో, సో మీ యూసేజ్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకోవడానికి మీకు సో ఇది అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మీరు ఓకే, ఇలా మీరు కంప్లీట్గా మీ రిలయన్స్ జియో సిమ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు.
లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు తీసుకున్న రిలయన్స్ డిజిటల్కి ఫోన్ చేస్తే మీరు అడగచ్చు మీరు యాక్టివేట్ అయిందా లేదా. నాకైతే మేము ఇక్కడ అనంతపూర్లో ఉంటాం కాబట్టి నేను ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు మీరు ఆల్రెడీ యాక్టివేట్ అయింది సార్ అంటే. నేను స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేశాను. ఆ తర్వాత నాకు నెట్వర్క్ వచ్చింది. సో ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాను. సో కంప్లీట్ చేయకముందు నా పరిస్థితి దారుణంగా ఉంది. ఒక నిమిషం చూపిస్తాను. అసలు వీడియోస్ ఓపెన్ చేస్తే ఏదైనా అది జియో జాయిన్ ఓపెన్ చేస్తే నాకు ఇలా వచ్చేది. ఎన్నిసార్లు ఇలా చేసినట్టు రాదు. జియో జాయిన్ యాప్ ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు నెట్వర్క్ లేకపోతే మీరు కాదు కదా, మీరు ముఖేష్ అంబానీ ఫోన్ చేసినా ఎవరు ఏం చేయలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెట్వర్క్ రావాలి, లేదా ఆ మొబైల్ టెలివెరిఫికేషన్ ఓకే టెలివెరిఫికేషన్ మెసేజ్ వచ్చినా చాలు. టెలివెరిఫికేషన్ మెసేజ్ వచ్చిందంటే మీకు నెట్వర్క్ ఆటోమేటిక్గా వస్తుంది. సో అప్పుడు మీరు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే చాలు మీకు నెట్వర్క్ ఆల్రెడీ చూపిస్తుంది. చేసిన తర్వాత మొబైల్ డేటా ఆన్ చేసి మీరు మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి.